ఈ స్టోరీ ఒక ఇంటర్ అమ్మాయిది. డైరెక్ట్ మెసేజ్ చదువుతా, స్టోరీ వినండి. దానికన్నా ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్న, ఈ స్టోరీ 2022లో స్టార్ట్ అయింది. నాది 10th క్లాస్ అప్పుడే స్టార్ట్ అయింది. మా ఇంట్లో బాగా స్ట్రిక్ట్. నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను. కానీ అది ఎలానో నాకు తెలియదు. ఆ అబ్బాయితోనే మాట్లాడు ఫస్ట్ టైం. నేను అన్న అన్న అని చెప్పి పిలుస్తుండే. వాడు కూడా నన్ను చెల్లె చెల్లె అనుకుంటూనే పిలుస్తుండే. అలా పిలుచుకుంటూనే మా పిలుపు కాస్త చాటింగ్ దాకా పోయింది స్నాప్లలో. మా చాటింగ్ కాస్త ఫోన్ కాల్స్ దాకా మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. ఒక 1 month తర్వాత చెల్లి అనుకుంటూనే నన్ను ప్రపోజ్ చేసిండు వాడు. నేను పిచ్చిదాని తీరు సరే అని చెప్పి ఓకే చెప్పేసిన. ఒక 8 months బాగానే కలిసి ఉన్నాం. అప్పుడే మా 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బయట కలుద్దాం అన్నాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఫిజికల్ అవ్వడానికి ట్రై చేసిండు. నేను నో చెప్పిన. వాడు నా మీద నమ్మకం లేదా, నన్ను ట్రస్ట్ చేయి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఫోర్స్ చేసి మరి పని కానిచ్చిండు. పని అయిన తర్వాత నెక్స్ట్ మంతే ఒక రిచ్ అమ్మాయితో రిలేషన్షిప్ స్టార్ట్ చేసిండు. నేను ఇట్లా స్టార్ట్ చేసిన అని చెప్పి వాడు నా దగ్గరికి వచ్చి నాతో షేర్ చేసిండు. ఏం చెప్పిండు, ఆమె జస్ట్ టెంపరీయే, ఆమెను జస్ట్ వాడుకొని ఇచ్చి పెడతా, ఆమె డబ్బుల్ని వాడుకుంటా, ఆమెను వాడుకుంటా అని చెప్పి డైరెక్ట్ వచ్చి నా దగ్గరికే చెప్పిండు. ఇవన్నీ నాకు ఎట్లా చెప్పబుద్ధి అవుతుంది నీకు అని నేను అడిగిన. అందులో ఏముంది, నేను అన్నీ నీకు డైరెక్ట్గా చెప్తున్నా కదా, ఏం దాచిపెడతలేను కదా, డైరెక్ట్ షేర్ చేస్తున్నా కదా, ఏమైనా దాచిపెడితే ప్రాబ్లం కదా అని చెప్పిండు. నేను పిచ్చిదాని తీరు అన్నీ వాడు చెప్పినాయి గుడ్డిగా నమ్ముకుంటా ఫాలో అయిపోయినా. వాడు దాన్ని కేఫ్కి, షాపింగ్కి నా దగ్గరికి వచ్చి పైసలు తీసుకొని ఆమెకి పెడుతుండే. ఆమె ఇంటికి పోయి నైట్ ఆమె దగ్గరనే పడుకొని మార్నింగ్ లేచి వస్తుండే. ఆ రిచ్ అమ్మాయికి నేను ఉన్నా అని చెప్పి తెలియదు. ఆమెని ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అన్ని వేస్లో యూజ్ చేసుకొని ఇవన్నీ నా దగ్గరకు వచ్చి చెప్తుండు. మళ్ళీ నేను నీకు అన్ని చెప్తున్నా కదా అని చెప్పి నాకు డైలాగ్ కొడుతుండు. నేను నీ దగ్గర ఆనెస్ట్గానే ఉన్నా కదా, ఏం దాచిపెట్టలేను కదా అని చెప్పి చెప్తుండే. నేను అప్పుడు చిన్నపిల్లని, నాకేం తెలియదు. ఇక వీనితో ఫిజికల్ అయినా కదా, వీని ట్రస్ట్ చేసిన కాబట్టి ఇక వీడే నాకు దిక్కు అని చెప్పి 3 years అట్లనే కానిచ్చుకుంటా వాడు చేసే తప్పులని చూసి కళ్ళు మూసుకొని వాడు చేసిన అన్నీ చూసుకుంటూ పోయినా. 3 years గడిచినాయి. ఆ రిచ్ అమ్మాయి హాస్టల్కి పోయింది. వానికి ఇక బోరు కొడుతుందని చెప్పి నేను ఉన్నా అని తెలిసినా కానీ ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకున్నాడు. ఇటు నన్ను వాడుకుంటూనే ఇంకో 3 అమ్మాయిలతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసిండు. ఇక వానికి వేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. కామం బాగా పెరిగిపోయింది. ఎవరిని పడితే వాళ్ళని దాన్ని సెట్ చేసుకున్నాడు, రిలేషన్షిప్ వచ్చాడు, వాడుకున్నాడు, వదిలేసాడు. నేను ఉండగానే 5 to 6 girlsని మెయింటైన్ చేసిండు వాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏందని చెప్పి నేను అడిగిన. వాడు ఏమన్నాడు, నీకన్నా మంచి అమ్మాయిలు బయట ఉన్నారు, నాకు నువ్వు బోర్ కొట్టేసినావు అని చెప్పి అన్నాడు. నేను తట్టుకోలేకపోయినా అన్న. అన్నీ వాడే అనుకొని అన్నీ ఇచ్చేసిన. నేను ఇంట్లో నుండి డాడీ మమ్మీకి తెలియకుండా 1 లక్ష రూపాయలు ఇచ్చిన. నాకు కమ్మలు ఇచ్చేసిన వానికి. అన్నీ లాసే నాకు. అన్నీ వాడుకొని వదిలేసిండు నన్ను వాడు. నాకు చచ్చిపోబుద్ది అయిందన్న, నిజంగా చెప్తున్నా. కానీ నేను ఆ పని చేయలేదు. నాకు మా డాడీ గుర్తొచ్చిండు. నేను మా ఇంటిని చూసుకోవాలని చెప్పి రెస్పాన్సిబిలిటీస్ నా నెత్తి మీద ఉన్నాయని చెప్పి నేను గుర్తు తెచ్చుకొని నేను స్ట్రాంగ్ అయిపోయి నేను అసలు పని చేయకుండా నేను బయటకు వచ్చేసిన. కానీ వానికి ఇంత కూడా గిల్టీ లేదన్న, నన్ను ఇట్లా మోసం చేసిండు అని చెప్పి. ఇంకొక అమ్మాయిలతో మాట్లాడు స్టార్ట్ కూడా చేసేసిండు. నన్ను మర్చిపోయిండు కూడా వాడు. నేను ఐఫోన్ ఇచ్చిన, వానికి షూలు కొనిచ్చిన, వానికి బట్టలు కూడా కొనిచ్చిన, నా దగ్గర ఉన్నాయి అన్నీ ఇచ్చిన వానికి. కానీ మనకు అవన్నీ ఏం గుర్తులేవు. వాడుకొని వదిలేసిండు నన్ను వాడు. అన్నిటికన్నా ఎక్కువ నా లవ్ అండ్ కేర్ కూడా ఇచ్చిన వానికి. అయినా కానీ నన్ను వాడుకొని వదిలేసాడు. ఇంతే నా స్టోరీ. ఇప్పుడు నా లైఫ్ నేను చూసుకుంటున్నాను అంతే అన్న. ఈ మెసేజ్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నా, నేను చెప్పేది ఒకటే, నువ్వు ట్రూగా జెన్యూన్గానే ఉన్నావు. నువ్వు ఏ తప్పు చేయలేదు. నువ్వు ఇక లైఫ్లో వెనక్కి తిరగకుండా ముందుకెళ్ళిపో అంతే. నువ్వు చేయాల్సిన పని అది ఒకటే. ఒక లైఫ్ లెసన్ నేర్చుకున్నావు అనుకో, ముందుకెళ్ళిపో. ఉంటారు ఇసండి కొడుకులు ఉంటారు. నన్ను అడిగితే నీ స్టోరీ కన్నా ఇంకా దరిద్రమైన స్టోరీలు ఉన్నాయి. నీది ఇంకా చాలా బెటర్. నువ్వు బాధపడకు, నీ పని నువ్వు చూసుకో. ఇక వీని జోలికి వస్తే వీనికి అసలు పూర్లు ఎట్లా దొరుకుతారు? వీడు ఇంక ఇంటర్ నా కొడుకే. ఇంటర్ అయిపోయింది ఇప్పుడిప్పుడే. ఇంటర్ వానికి పెద్దోళ్ళు బీటెక్ వాళ్ళు దొరుకుతారంటే దొరకరు. ఇంటర్ నిబ్బిగాళ్ళే దొరుకుతారు. ఇసంటోడికి మీరు ఎట్లుండాలి తెలుసా? పడిపోవాలి, ఆయనకి కాలిపోవాలి. ఇసంటోడు మీకు దొరికినా కానీ వాడిని భయపెట్టేయాలి మీరు. ఎట్లా? వాని ఇన్స్టా అడగాలి, స్నాప్ ఐడి అడగాలి, ఫోన్ అడగాలి, డైలీ అప్డేట్స్ అడగాలి. వాడు మీరు అడిగే క్వశ్చన్లకి వాడు భయపడి అమ్మో ఇది ఎస్లోనే ఉన్నదని చెప్పి నిన్ను మోసం చేయకుండా వెళ్ళిపోవాలి. వాడు ఏదో డేంజర్ దానిలోకి ఉన్న, దీన్ని ఏం గెలుకొద్దని చెప్పి భయపడాలి. వాడు హార్ష్గా ఉండాలి వాళ్ళతో. ఈ లవ్ చక్కర్లో 4-5 years మన మైండ్ పనిచేయదు. ఆ లోపు మన కెరీర్ ఎటుపోతుందో కూడా మనకు తెలియదు. మనం ఏ స్టేజ్లో ఉన్నామో కూడా మనకు అర్థం కాదు. లైఫ్ మీద ఇంట్రెస్టే పోతుంది రా బాబు. ఇట్లా ఉత్తుగానే మెత్తగా ఉండగలి, కొంచెం స్ట్రాంగ్ ఉండండి.
థ్యాంక్ యూ.